వేదాలు, పురాణాలు, జ్యోతిష్య శాస్త్రం మరియు సాంప్రదాయాల ఆధారంగా పురుషులు మరియు మహిళలు నవరత్నం ఉంగరం ధరించవచ్చా? నమస్తే, మీరు నవరత్నం ఉంగరం గురించి తెలుసుకోవాలని చూస్తున్నారా? పురుషులు మరియు మహిళలు నవరత్నం ఉంగరం ధరించవచ్చా? ఇందులోని నిబంధనలు ఏమిటి? ఈ వీడియోలో వేదాలు, పురాణాలు, జ్యోతిష్య శాస్త్రం మరియు సాంప్రదాయాలు ఆధారంగా నవరత్నం ఉంగరం ధరించడంపై సమగ్ర వివరణ అందిస్తున్నాం. వేదాలు 1. రత్నాల ప్రాముఖ్యత. వేదాలలో రత్నాల శక్తి మరియు ప్రభావం గురించి స్పష్టంగా వివరించబడిన భాగాలు ఉండవు, కానీ రత్నాలను దేవతల శక్తుల ప్రతీకగా భావిస్తారు. ఇవి స్ఫూర్తి మరియు శ్రేయస్సు కోసం ఉపయోగించబడతాయని సూచన ఉంది. నవరత్నం ఉంగరం గురించి వేదాలలో స్పష్టమైన సూచనలు లేకపోయినా, రత్నాలు జీవన శక్తిని పెంచడం మరియు శ్రేయస్సు సాధించడంలో సహాయపడవని అనుకోవడం జరిగింది. 2. పురుషులు మరియు మహిళలు ఉంగరం ధరించడం. వేదాల్లో పురుషులు మరియు మహిళలు నవరత్నం ఉంగరం ధరించవచ్చా అనే విషయంలో స్పష్టమైన సూచనలు లేవు. అయితే రత్నాల శక్తిని పెంచుకోవడం కోసం పురుషులు మరియు మహిళలు ఉపయోగించవచ్చు. పురాణాలు 1. రత్నాల ప్రాముఖ్యత. పురాణాల్లో రత్నాలు దైవ శక్తుల ప్రతీకగా ఉంటాయి. నవరత్నం ఉంగరం గురించి ప్రత్యేకంగా చెప్పబడిన నిబంధనలు లేకపోయినా, రత్నాలు శుభకార్యాలలో ఉపయోగపడతాయని, దైవ శక్తులను సంతరించుకోవడానికి ఉపయోగిస్తారని సూచించబడింది. పురాణాలు రత్నాల యొక్క శక్తిని మరియు వాటి ఉపయోగంపై దృష్టి పెడతాయి. 2. పురుషులు మరియు మహిళలు ఉంగరం ధరించడం. పురాణాల్లో పురుషులు మరియు మహిళలు నవరత్నం ఉంగరం ధరించవచ్చా అనే విషయంలో ప్రత్యేకమైన నిషేధాలు లేకుండా ఉంటాయి. రత్నాలు దైవిక శక్తుల ప్రతీకగా ఉంటాయి, అందువల్ల రత్నాలు అందరికీ ఉపయోగపడవచ్చని సూచించబడింది. జ్యోతిష్య శాస్త్రం 1. నవరత్నం ఉంగరం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవరత్నం ఉంగరం 9 గ్రహాలను సూచించే రత్నాలతో తయారు చేయబడుతుంది. ఇది గ్రహ దోషాలను తగ్గించడానికి మరియు జీవితం మీద సానుకూల ప్రభావాన్ని చూపడానికి సహాయపడుతుంది. ఇది ఆరోగ్యం, ఆర్థిక శ్రేయస్సు మరియు శాంతిని పెంచడానికి సహాయపడుతుంది. 2. పురుషులు మరియు మహిళలు ఉంగరం ధరించడం. జ్యోతిష్య శాస్త్రంలో నవరత్నం ఉంగరం పురుషులు మరియు మహిళలు ధరించవచ్చు అని సూచించబడింది. ఇది సమానంగా ప్రతి ఒక్కరికీ ప్రయోజనాలను అందిస్తుందని నమ్ముతారు. సాంప్రదాయాలు 1. సాంప్రదాయ నిబంధనలు. వివిధ సాంప్రదాయాలలో నవరత్నం ఉంగరం ధరించడం శుభకార్యాల ప్రతీకగా భావించబడుతుంది. ఇది జీవన శ్రేయస్సు మరియు శాంతిని పెంచడానికి ఉపయోగపడుతుంది. సాంప్రదాయాలు నవరత్నం ఉంగరం ధరిస్తే శుభం జరగడం అనే నమ్మకం ఉంది. 2. పురుషులు మరియు మహిళలు ఉంగరం ధరించడం. పురుషులు మరియు మహిళలు నవరత్నం ఉంగరం ధరించడం అనేక సాంప్రదాయాలలో అనుమతించబడింది. ఇది సాధారణంగా ప్రతి ఒక్కరికీ ఉపయుక్తంగా ఉంటుంది. పీరియడ్స్, పసుపు కాలం లేదా ఇతర ప్రత్యేక పరిస్థితుల గురించి కొన్ని సాంప్రదాయాలు శరీర శుద్ధి మరియు పవిత్రతపై దృష్టి పెడతాయి, కానీ వాటిని వ్యక్తిగత అనుభవం ఆధారంగా నిర్వహించవచ్చు. సారాంశం: వేదాలు నవరత్నం ఉంగరం గురించి స్పష్టమైన నిబంధనలు లేవు, కానీ రత్నాల శక్తి గురించి సూచనలు ఉన్నాయి. పురుషులు మరియు మహిళలు రత్నాలు ధరించవచ్చు. పురాణాలు నవరత్నం ఉంగరం గురించి ప్రత్యేకమైన నిషేధాలు లేకుండా, రత్నాలు దైవ శక్తుల ప్రతీకగా ఉంటాయి. పురుషులు మరియు మహిళలు ధరించవచ్చు. జ్యోతిష్య శాస్త్రం నవరత్నం ఉంగరం అన్ని వర్గాల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఆరోగ్యం, శ్రేయస్సు మరియు శాంతిని పెంచడంలో సహాయపడుతుంది. సాంప్రదాయాలు పురుషులు మరియు మహిళలు నవరత్నం ఉంగరం ధరించవచ్చు. సాంప్రదాయాలు మరియు వ్యక్తిగత అనుభవాలు ఆధారంగా కొన్ని ప్రత్యేక నిబంధనలు ఉండవచ్చు. గ్రహాలు మరియు వాటి ప్రభావాలు. 1. సూర్యుడు సన్ స్వభావం, శక్తి, నాయకత్వం, అధికారం మరియు జీవశక్తి. ప్రభావం: సూర్యుడు అనుకూలంగా ఉంటే వ్యక్తి ధైర్యం, కృషి మరియు నిర్ణయాలకు ప్రభావితం అవుతారు. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. 2. చంద్రుడు మూన్ స్వభావం, భావోద్వేగాలు, మనస్తత్వం మరియు సృజనాత్మకత. ప్రభావం: చంద్రుడు అనుకూలంగా ఉంటే వ్యక్తి సానుకూల భావోద్వేగాలు, సృజనాత్మకత మరియు మానసిక శాంతిని అనుభవిస్తాడు. ఇది కుటుంబ సంబంధాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. 3. మంగళుడు మార్స్ స్వభావం, శక్తి, జ్ఞానం, ధైర్యం మరియు యుద్ధం. ప్రభావం: మంగళుడు అనుకూలంగా ఉంటే వ్యక్తి శక్తివంతమైన, ధైర్యవంతమైన మరియు అభివృద్ధి చెందిన లక్షణాలను ప్రదర్శిస్తాడు. ఇది విజయానికి ప్రేరణ ఇస్తుంది. 4. బుధుడు మర్క్యూరీ
స్వభావం మేధస్సు, సంక్లిష్టత మరియు శిక్షణ. ప్రభావం: బుధుడు అనుకూలంగా ఉంటే వ్యక్తి తెలివితేటలు, వాక్పటుత్వం మరియు సమర్థత పెరుగుతుంది. ఇది చదువు మరియు వాణిజ్య కార్యకలాపాలలో సఫలతకు సహాయపడుతుంది. 5. గురువు జూపిటర్. స్వభావం: జ్ఞానం, సులభత మరియు ఐశ్వర్యం. ప్రభావం: గురువు అనుకూలంగా ఉంటే వ్యక్తి జ్ఞానం, నైతికత మరియు శుభం పొందుతాడు. ఇది శ్రేయస్సు, ధనసంపత్తి మరియు మానసిక శాంతిని అందిస్తుంది. 6. శుక్రుడు వీనస్. స్వభావం: సుందరత, ప్రేమ మరియు సంపద. ప్రభావం: శుక్రుడు అనుకూలంగా ఉంటే వ్యక్తి ప్రేమ, సంపద మరియు సృజనాత్మకతలో అభివృద్ధి చెందుతాడు. ఇది భోగసుఖాలు మరియు సౌందర్యాన్ని పెంచుతుంది. 7. శని సాటర్న్. స్వభావం: కష్టం, నియమాలు మరియు పురోగతి. ప్రభావం: శని అనుకూలంగా ఉంటే కష్టం మరియు సమర్థవంతమైన పని ద్వారా పురోగతి సాధించవచ్చు. ఇది జీవితంలో వివేచన మరియు శ్రమను సూచిస్తుంది. 8. రాహు. స్వభావం: మాయ, అప్రత్యక్షత మరియు మోసపోకలు. ప్రభావం: రాహు అనుకూలంగా ఉంటే వ్యక్తి ఆవిష్కరణలు మరియు ప్రతిభ పెరుగుతుంది, కానీ క్రమంగా మాయ మరియు అనిశ్చితి దారి తీస్తుంది. 9. కేతు. స్వభావం: ఆధ్యాత్మికత, విడివిడిగా ఉండటం మరియు విడిపోవడం. ప్రభావం: కేతు అనుకూలంగా ఉంటే వ్యక్తి ఆధ్యాత్మిక దృక్పథం పెరుగుతుంది మరియు సంతోషాన్ని పొందుతాడు. ఇది బాధను తగ్గించడానికి మరియు ఆధ్యాత్మిక మోక్షం సాధించడానికి సహాయపడుతుంది. గ్రహాల ప్రభావం గురించి ముఖ్యమైన అంశాలు. 1. గ్రహ దోషాలు. గ్రహాల అనుకూలత లేదా అనుకూలత లేకపోవడం గ్రహ దోషాలు కలిగించవచ్చు. ఈ దోషాలను పరిష్కరించడానికి ప్రత్యేక పూజలు, ఉపవాసాలు మరియు జ్యోతిష్యమయ మార్గాలు సూచించబడతాయి. 2. గ్రహ రత్నాలు. గ్రహాలను సమర్థంగా చేయడానికి మరియు వారి ప్రభావాన్ని మెరుగుపరచడానికి రత్నాలు, ఉదాహరణకు నవరత్నం ఉంగరం, ధరించడం సలహా ఇవ్వబడుతుంది. 3. వ్యక్తిగత జాతకం. ప్రతి వ్యక్తి యొక్క జాతకం గ్రహాల స్థానాలను ఆధారపడి ఉంటుంది. జాతకాలను పరిగణలోకి తీసుకుని వ్యక్తిగత గ్రహ ప్రభావాన్ని అంచనా వేయడం అవసరం. 4. జ్యోతిష్య పరిశోధన. గ్రహాల ప్రభావం గురించి పూర్తిగా అర్థం చేసుకోవడం కోసం నిపుణుల జ్యోతిష్య పరిశోధన మరియు సలహా తీసుకోవడం మంచిది. ఇవన్నీ పరిగణలోకి తీసుకుని మీరు నవరత్నం ఉంగరం ధరించాలనుకుంటే మీ ఆరోగ్యం, సౌకర్యం మరియు వ్యక్తిగత అనుభవాలను పరిగణలోకి తీసుకుని ఉత్తమ నిర్ణయం తీసుకోవడం మంచిది. ఈ వీడియో మీకు నవరత్నం ఉంగరం గురించి అవసరమైన సమాచారాన్ని అందించబోతుంది. మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేసి మీ వ్యాఖ్యలను మరియు ప్రశ్నలను క్రింద ఇచ్చి మరిన్ని ఇలాంటివి కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి. గ్రహాలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎలా ప్రభావం చూపిస్తాయో, వాటి వ్యక్తిగత మరియు సామాన్య ప్రభావాలు ఏవి అనేవి సులభంగా అర్థం చేసుకోవడానికి క్రింద చేర్చబడిన వివరణలు మీకు సహాయపడతాయి. ఈ వీడియో ద్వారా మీరు గ్రహాల ప్రభావం, వాటి వ్యక్తిగత లక్షణాలు మరియు సాధారణంగా ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోగలుగుతారు. మీరు గ్రహాల ప్రభావం గురించి మరింత తెలుసుకోవాలని లేదా నవరత్నం ఉంగరం వంటి గ్రహరత్నాలను ఉపయోగించాలనుకుంటే మీ జ్యోతిష్య నిపుణుల సలహాను తీసుకోవడం ఉత్తమం. తాజా బంగారం మరియు వెండి ధరల గురించి తెలుసుకోండి మరియు మార్కెట్ అప్డేట్స్ కి మమ్మల్ని అనుసరించండి. ప్రముఖ బ్రహ్మశ్రీ చేపూరి శ్రీనివాసాచార్యులు గారి జ్యోతిష్యాచారుల సలహా తీసుకోవడం ఉత్తమం. వారి అనుభవం మరియు జ్ఞానం ద్వారా మీరు మీకు అవసరమైన వివరాలు మరియు సలహాలు, ఏదైనా సమాచారం పొందవచ్చు. మీరు బంగారు ఆభరణాలు మరియు నవరత్నాలు లేదా ఇతర రత్నాల గురించి మరింత సమాచారం పొందాలనుకుంటే వారి సలహా అద్భుతంగా ఉండవచ్చు. మా ఆభరణాలు ఎలా తయారు అవుతాయో చూసే అవకాశం ఇప్పుడు మీకు ఇస్తున్నాం. ప్రతి ఆభరణం వెనుక ఉన్న నైపుణ్యం మరియు శ్రద్ధను ఈ వీడియోలో చూడవచ్చు. మీరు మా ప్రత్యేక ఆభరణాల ప్రపంచాన్ని అనుభవించాలనుకుంటున్నారా? మా షోరూంను సందర్శించండి లేదా నంబర్కు కాల్ చేయండి. మా చిరునామా శ్రీ శాంభవి జ్యువెలర్స్, హైదరాబాద్. మీరు మా వెబ్సైట్ లేదా సోషల్ మీడియా పేజీల ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. మా వీడియోను చూసినందుకు ధన్యవాదాలు. శ్రీ శాంభవి జ్యువెలర్స్ లో ప్రతి ఆభరణం మన సంప్రదాయం, కళాత్మకతను ప్రతిబింబిస్తుంది. మేము మీకు ఉత్తమమైన నాణ్యత ఆభరణాలను అందించడానికి కట్టుబడి ఉన్నాము. మీ కలల ఆభరణాలను మాతో నెరవేర్చండి. మీరు మా షోరూంకి రాగలిగితే మాకు ఎంతో ఆనందం. ధన్యవాదాలు. మరిన్ని వివరాల కోసం
9848714403 శ్రీ శాంభవి జ్యువెలర్స్, మీరు విశ్వసించగల పేరుతో నాణ్యత. నా పేరు సెరాఫ్.